ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు శివలాల్ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ముగింపు ఉత్సవంగా ఈరోజు శివలాల్ మహారాజ్ జయంతిని మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు ఈ కార్యక్రమాన్ని అన్ని తానై దగ్గరుండి చేస్తున్న గిరిజన శివ సంఘం అధ్యక్షుడు హనుమాన్ నాయక్ గారు మరియు రవి రాథోడ్ గారు మరియు ఇక్కడ ఉన్న గిరిజన సేవా సంఘం నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మన మీడియా మిత్రులకు కూడా అందరికీ నమస్కారాలు. అయితే శివలాల్ మహారాజ్ జయంతిని ఈరోజు బంజారా జాతి మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా మొత్తము చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆయన చెప్పిన ఆశయంలో మా బంజారా జాతి ఇకనైనా కూడా నడవాలని ముందు నుంచి సాంప్రదాయంగా భోగ్ బండార కార్యక్రమాలు చేసుకుంటూ వస్తూనే ఉంటూ మరియు ఇప్పుడు కూడా ఆయన చెప్పిన మాటల్లోనే ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ దాంతోపాటు ఏంటంటే శివలాల్ మహారాజ్ చెప్పిన చాలా మంచి స్లోగన్స్ ఉన్నాయి. అందులో ఒక్క స్లోగన్ మనం బంజారా జాతి మొత్తము పాటిస్తే రాబోయే కాలంలో రాజ్యాధికారంలో కూడా రావచ్చు బంజారా జాతి. అదేంటంటే ధూజో మత్ భజో మత్ అన్నాడు. అంటే ధూజో మత్ అంటే ఎవరితోని వణకకు, ఎవరిని చూసి వణకకు, ఎవరిని చూసి బెణకకు అని చెప్పేసి ధూజో మత్ అనే మాటకు అర్థము. భజో మత్ అంటే ఎవరికి భజన చేయొద్దు. నువ్వు ఎవరో పెద్ద మనిషి ఉన్నాడు, ఇంకేదో పెద్ద పదవులో ఉన్నారని చెప్పేసి ఆయనను భజన చేసుకుంటూ, ఆయనను భజిస్తూ, ఆయనను స్తుతిస్తూ ఏదో జాతిని తాకట్టు పెట్టే కార్యక్రమాలు చేయకుండా జాతిని ముందుకు నడపాలని చెప్పేసి శివలాల్ మహారాజ్ చాలా గట్టిగా చెప్పారు. కానీ ఇప్పుడున్న మన నాయకులు చాలామంది బంజారా నాయకులు ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయన ఏదైతే చేయదంటారో అదే చేస్తున్నారు. కాబట్టి మనం కొంచెం వెనుకపడి ఉన్నాము. కాబట్టి ఇకనైనా మనము అది తీసుకోవాలి. దాంతోపాటు నేను రఘురామ్ రాఠోడ్ శివలాల్ సేన మైదాన ప్రాంత అధ్యక్షుడిని. మైదాన ప్రాంతం అని చెప్పేసి నొక్కి మరి ఎందుకు చెప్తున్నామంటే వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలోని 2 ప్రాంతాలు ఉంటాయి. ఒకటి ఏజెన్సీ ప్రాంతము, ఒకటి మైదాన ప్రాంతము. గిరిజనులు ఉండేది ఏజెన్సీలో, మైదాన ప్రాంతంలో రెండిట్లో ఉన్నారు. కానీ గిరిజనులు ఓన్లీ 30% మాత్రమే ఏజెన్సీలో ఉన్నారు. 70% జనాభా మొత్తము మైదాన ప్రాంతంలో ఉన్నారు. కానీ ఇక్కడ మైదాన ప్రాంతానికి చాలా అన్యాయం జరుగుతుంది. తెలంగాణలో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మైదాన ప్రాంతానికి మొత్తం ఎంత ఘోరంగా అన్యాయం జరుగుతుందంటే ఆ విషయము మైదాన ప్రాంతంలో ఉన్న మైదాన ప్రాంత గిరిజన నాయకులకు ఎవరికీ తెలియదు. అదేంటంటే ఇప్పుడు గిరిజనులకు వచ్చే అవకాశాలు కానీ, ఐటీడీఏలు కానీ, ఇంకేమన్నా ఏ విషయాలైనా సరే మన చట్టసభలలో ప్రాధాన్యత కానీ ఏదైనా సరే కానీ మొత్తము 30% ఉన్న ఏజెన్సీ ఏరియాకి మాత్రమే వెళ్ళిపోతుంది. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులకు అసలు 70% ఉన్న వాళ్ళకు కూడా 1% కూడా లేని పరిస్థితి. అదేంటంటే ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి కావచ్చు, ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కావచ్చు, ఈ 4 జిల్లాలకు ఇప్పటి వరకు చట్టసభలలో ఒక్కరు కూడా ఒక్క స్థానం కూడా లేదు. చట్టసభలు అంటే ఏవేటి? ఒకటి అసెంబ్లీ, ఒకటేమో శాసన మండలి, ఇంకొకటి ఇంకా 2 పార్లమెంట్, ఒకటి లోక్సభ, ఒకటి రాజ్యసభ. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి మహబూబ్నగర్ నుండి కావచ్చు, ఉమ్మడి రంగారెడ్డి నుంచి కావచ్చు, ఒక్క ఎమ్మెల్యే కూడా గిరిజన నాయకుడు వెళ్ళలేదు. ఇది ఎంత సిగ్గుచేటు. ఒక్కరు కూడా ఎమ్మెల్సీ కాలేదు ఇంతవరకు, ఒక్కరు కూడా ఎంపీ కాలేదు ఇంతవరకు, ఒక్కరు కూడా రాజ్యసభ సభ్యులు కాలేదు, ఒక్కరు కూడా ఎమ్మెల్సీ కాలేదు, ఒక్కరు కూడా ఇప్పుడు జడ్పీ చైర్మన్ కూడా ఒకటి కాలేదు. ఒక మాట చెప్పాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కావచ్చు, కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, మొత్తం గిరిజనులు 1 సైడ్ ఓటేస్తే గెలిచారు. దాంట్లో ఎస్పెషల్లీ లంబాడీలు మొత్తము దగ్గర మేము 8% ఉన్నాము. రాష్ట్రంలో 8% ఉన్న లంబాడీ జనాభా 1 సైడ్ ఓటేస్తే గెలిచిన ప్రభుత్వాలు వచ్చినాయి. కానీ మేము వేసిన ఓట్లతోని సీట్లెక్కి
ఇప్పటివరకు ఈ గవర్నమెంట్ మొత్తం మనకు అన్యాయమే చేసుకుంటూ వస్తుంది. రేవంత్ రెడ్డి గారు మొన్నైతే ఒక్కరు కూడా ఇంతవరకు ఎస్టీ లంబాడీలకు మంత్రి పదవి కూడా ఇవ్వకుండా మనకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. దాంతోపాటు మేము మైదాన ప్రాంతం నుంచి మేము చెప్తా ఉన్నాము, మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాము. అందులో భాగంగానే మేము రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాలు కూడా చేస్తాము. మరియు రాబోయే కాలంలో మైదాన ప్రాంతంలో ఉన్న గిరిజనులందరినీ న్యాయం చేసే విధంగా మేము పనిచేస్తామని కోరుకుంటూ ముగించుకుంటున్నాను. జై సేవాలాల్. పేరు బ్రహ్మయ్య. ఇక్కడే మా గ్రామం తిమ్మసన్పల్లె, వార్డ్ నెంబర్ 19. ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి అధ్యక్షునిగా కొనసాగుతున్నా. స్థాపికంగా ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు వెంచేసి వచ్చిన రాష్ట్ర నాయకులు, మరి జిల్లా నాయకులు, మరి మా గ్రామ నివాసి అయిన గోవర్ధన్ నాయక్, మరి మేఘే నాయక్, వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ 3 కిలోమీటర్లు లేదు గ్రామం. ఇక్కడ తాండా, ఎర్రవల్లి తాండా 3 కిలోమీటర్ల మాబ్నార్కు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు తాండా. దానికి సంఘాలు పనిచేస్తలేవు అని కూడా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఇక్కడ అన్ని సంఘాలు కూడా మనం అందరం కలిసి అనుకుంటే ఎప్పుడో తాండా అభివృద్ధికి చెందుతుండే. గిరిజనుల ఓట్లు అనే దాని గురించి ఇప్పుడు బ్రదర్ ఒక మాట చెప్పాడు. గిరిజనుల ఓట్లు ఒకటే సైడు కాంగ్రెస్ పార్టీకే ఎప్పుడు కూడా భారీ ఎత్తున సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున సపోర్ట్ చేసింది. మరి వాళ్ళను ఓటు రాజకీయంగానే వాడుకున్నారు, ఓటుగానే వాడుకున్నారు వాళ్ళని ఈరోజు వరకు కూడా. ఇప్పుడిప్పుడే తాండాలలో మేల్కొంటుంటారు. మరి ఇక్కడ కూడా ఇక్కడ లోకల్గా మహబూబ్నగర్ జిల్లాలో కూడా మరి సీట్ల విషయంలో కూడా చాలామంది మా విషయానికి వస్తే ఈ మేఘా నాయక్ గారికి కూడా ఇవ్వద్దని కూడా అన్నారు. జర్నల్ సీట్ల గెలవడం అనేది ఒక ఎస్టీ గెలవడం అనేది స్టేట్లో కూడా ఎక్కడ కూడా జరిగలేకుంటుంది. స్టేట్లో కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా పోటీకి అవకాశం ఇవ్వలే. ఇక్కడ మేము ఏం చేసినామంటే మనకు అవకాశం ఉన్నా కూడా ఒక గిరిజనులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అభివృద్ధికి నోచుకోకుండా చాలా కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి ఎన్నుగుంట గ్రామ పంచాయతీ అని అక్కడ ఉంది, అక్కడ సపోర్ట్ చేసారు వీళ్ళంతా కలిసి. మళ్ళీ తర్వాత బైఫర్కేషన్ అయిన తర్వాత మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ సపోర్ట్ చేసారు, ఇక్కడ దోళ్ళన్పల్లికి సపోర్ట్ చేసారు. ఇట్లా వీళ్ళు సపోర్ట్ చేయడమే జరుగుతుంది. కాబట్టి ఈసారి కంపల్సరీ ఇక్కడ నుండి వార్డ్ నెంబర్ 1 నుండి కంపల్సరీ ఎస్టీలకే ఇవ్వాలన్న ఉద్దేశంతో అందరం కూడా ఎవ్వరు కూడా పోటీ చేయకుండా ఎస్టీ పోటీ చేసిండు. మరి పోటీ చేసినందుకు మంచి మెజార్టీతో కూడా గెలవడం జరిగింది. మరి ఇప్పుడు నాయకులకు కూడా అందరు కూడా గుర్తించవలసింది ఏంటంటే స్టేట్లో ఒక్కడే వ్యక్తి మరి గెలవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఒక జర్నల్ సీట్లో చాలా రకాలుగా పోటీలు పడుతుంటారు. మరి మీకు అందరికీ తెలిసిన విషయం. మహిళలను రాజకీయంగా కూడా ఈ నాయకులను కూడా ఎవరు ముందుకు రానియకుండా చేసిండ్రు. కాబట్టి మంచి అవకాశాలు ఉన్నాయి, మీకున్న అవకాశాలు ఎవరికి లేవు. ఇలా హైదరాబాద్ చెప్పుకుంటున్నారు బంజారా హిల్స్ అంటే పేరు పొందింది బంజారాలకు సంబంధించింది. బంజారా హిల్స్లో ఎవరు ఉంటున్నారు? అంత గొప్ప గొప్ప నాయకులు, గొప్ప సినిమా స్టార్లు అటువంటి వాళ్ళు ఉంటున్నారు ఈరోజు. మరి బంజారాలో ఎవరు కూడా నాయకులు ఎవరు కూడా అక్కడ లేరు. పేరు మాత్రం ఏముంది, బంజారా హిల్స్ అని పేరుంది. మరి మనం ఎందుకంటే ప్రయత్నాలు అందరినీ ఎడ్యుకేట్ చేసుకుంటూ సంఘాల వారిగా ముందుకు పోకుంటూ ఇంకా వీళ్ళని చైతన్యపరచుకుంటూ మరి ప్రత్యేకంగా ఇక్కడ గెలిచిండు. కాబట్టి మీరు అందరూ కూడా రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మీరు అందరూ ముఖ్యంగా ఆలోచన చేయవలసింది ఏంటంటే మీకున్న అవకాశాలను, మీకున్న నిధులను తీసుకొచ్చి ఈయనను నెంబర్ 1 స్థానంలో నిలబెడతారని చెప్పి ఆశిస్తూ ఈ సదావకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ కూడా పేరు నా నాయకులందరికీ కోరుకుంటూ సేవల మహారాజుకు. ఎందుకంటే మా అందరి దాంట్లో ఒక గురువు అనేది ఉంటాడు, కానీ ఆదర్శంగా తీసుకోవడం అనేది మనిషి ధర్మం. మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆదర్శంగా తీసుకురావాలి. సేవల మహాభారతంతోనే మనం ఏం చేయాలంటే ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఈ సేవలు ఎందుకు చేసాడు, తాండలు ఎట్లా బాగుపడాలని ఆలోచన చేసాడు. మరి ఆధ్యాత్మికంగా మనిషి ముందుకెళ్ళాలంటే ఏమేమి చేయాలి, మరి ఆధ్యాత్మికంగా అందరినీ కూడా చైతన్యపరిచే ఈరోజు ఈ చైతన్యం వచ్చిందంటే బాబా గారితోనే, సేవలాల్ బాబా గారితోనే ఈ మాత్రం చైతన్యం వచ్చింది. కాబట్టి మీరు కూడా అట్లా తయారయ్యుకుంటూ ఆయన అడుగులకు మడుగులు ఇది చేసుకుంటూ ఆచరణలో పెట్టాలని చెప్పి మరి మీరు వీళ్ళని కూడా కోరుకుంటూ మా వంతు సహకారం ఎప్పుడైనా కూడా ఆచార్య జయశంకర్ విశ్వకర్మ సేవా సమితి తరపుటి పూర్తి వెళ్ళలా మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. నా పేరు హనుమాన్ నాయక్.
నాది నియోజకవర్గం వచ్చేసి కల్వకుర్తి కర్తాల్ మండల్. నేను తెలంగాణ రాష్ట్రానికి గిరిజన సేవా సంఘం అధ్యక్షునిగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాను. అదేవిధంగా మొన్న కొత్తగా ఇంకొక సంస్థను ఏర్పాటు చేసి మాజీ మంత్రివర్యులు మరి మాజీ పార్లమెంట్ సభ్యులు మరి మా రవీంద్ర నాయక్ గారు ఇంకొక బాధ్యతను కూడా నాకు ఒప్పచెప్పడం జరిగింది. బంజారా భారత్ అనేది నేషనల్ లెవెల్లో ఒక ప్రోగ్రాం తీసుకొని దానికి తెలంగాణ రాష్ట్రానికి నన్నే అధ్యక్షునిగా నియమితులు చేయడం జరిగింది. ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక ముగింపు ఉత్సవాలు ఇక్కడ చేసుకుంటాం. సంత్ సేవాలాల్ మహారాజ్ కర్ణాటక రాష్ట్రంలో స్వర్ణదిబ్బ తాండాలో జన్మించి అటు నుంచి వలసగా గుత్తి అనంతపూర్ వెళ్ళినటువంటి సేవాలాల్ నాన్నగారు మరి అటు నుంచి సేవాలాల్ పెద్దగైన తర్వాత కాలు నడకతో పశువుల కాపరిగా ఈ భారతదేశం అంతటా కాలు నడకతో తిరిగి సందర్శించి పశువుల కాపరిగా ఉండి గిరిజనుల స్థితిగతులు, గిరిజనుల యొక్క బాగోగులు, వాళ్ళ బతుకులను ఏ విధంగా తీర్చిదిద్దాలని ఎంతో ఆలోచన చేసి వారు అందించినటువంటి సేవలు ఊరికి దూరంగా గిరిజన పాకాలను ఏర్పాటు చేసుకొని గిరిజన వేషధారణ, గిరిజనుల యొక్క ధోతి రుమాలు, ఆడవాళ్ళ కల్చరరు ఏ విధంగా ఉండాలనేది మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్. మద్యపానాన్ని దూరంగా ఉంటూ హింస యాటలను బలి చేయవద్దని, మాంసాహారాన్ని తీసుకోవద్దని, మత్తు పదార్థాలను తీసుకోవద్దని, ఒక ఆదర్శంగా ఉండాలని వాళ్ళు బోధన చేసినటువంటి నాయకుడు సంత్ సేవాలాల్ మహారాజ్. ఇలా ఎక్కడెక్కడైతే నేషనల్ హైవే దారులు ఉన్నాయో ఆ దారులన్నీ కూడా సంత్ సేవాలాల్ మహారాజ్ కాలినడకతో నడిచిన దారిలోనే నేషనల్ హైవేగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి రోడ్డు వేసినటువంటి సంఘటన. ఆ విధంగా గిరిజనులను ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వీళ్ళ బతుకులు బాగుపడాలి, ఏమి చేస్తే మంచిగుంటుందని ఆలోచన చేసి విద్యను నోచుకొని అన్ని రకాల పిల్లలను చదివించి ముందుకు తీసుకొని పోవాలనే మార్గాన్ని చెప్పడం జరిగింది. ఈరోజు చాలా కులాలల్లో విమానం తింటుంటారు, ప్రమాణాలు చేస్తుంటారు. కానీ మా గిరిజన జాతిలో నువ్వు 10 కిలోల బంగారం ఇచ్చినా, 10 కోట్ల రూపాయలు ఇచ్చినా మా జాతి విమానం తినదు. విశ్వసనీయతతో ఉండేటటువంటి జాతి ఏకైక జాతి గిరిజన జాతి. ఈ సంత్ సేవాలాల్ మహారాజ్ బోధించినటువంటి మార్గంలో ఈ సందేశాన్ని వారు ఇవ్వడం జరిగింది. అదే మార్గంలో సంత్ సేవాలాల్ మహారాజ్ ఏదైతే బోధించి చెప్పిండో తూజా తప్పకుండా ఈ భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాలని కూడా గర్వించే విధంగా ఇలా సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక ప్రోగ్రామ్స్, ఉత్సవాలు అన్ని దేశాలలో విరామణంగా జరుగుతూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు శ్రీశైలం వెళ్ళే దారిలో మధ్యమడుగు ప్రాంతంలో 20 ఎకరాల ల్యాండ్ను కేటాయించి సంత్ సేవాలాల్ మహారాజ్ ఒక ఆలయం విగ్రహాన్ని అక్కడ పెట్టాలని, టూరిజం ప్లేస్గా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రకటించడం జరిగింది. మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఈ డైట్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి జగను గౌరవనీయులు మరి కలెక్టర్ ఉషారాణి గారు ఉన్నప్పుడు మరి జిల్లా పరిషత్ అపోజిషన్ లీడర్ స్వర్గీయ దివంగత నేత ఆర్ పంతునాయక్ గారు, మరి మేము శేఖర్ నాయక్ గారు, మరి కొంతమంది నాయకులు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆ రోజు మేము కలిసి పోరాడినప్పుడు మరి కలెక్టర్ ఉషారాణి గారు ఇక్కడ 500 చదరపు గజాల జగని
మరి గిరిజన భవన్ కొరకు మాకు కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు, మారిరు, పోయారు, సరే భవనం కొరకు పట్టించుకోలేదు. మరి ఈరోజు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే మహబూబ్ నగర్ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. గిరిజనుల పట్ల వారి ప్రేమ ఆప్యాయతలను చూపించి 3 కోట్ల రూపాయలు ఇక్కడ ఎంబడే ఈ గిరిజన భవన్ కట్టుకోవడానికి అలాట్మెంట్ చేసినందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కూడా మారుమూల ప్రాంతం, మా కల్లకుర్తి నియోజకవర్గం నుంచి వచ్చిన వారే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి గారు. మరి వారికి మా గిరిజనుల తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడానికి మా గిరిజన నాయకులు ఎంబడే తక్షణమే ఇంజనీర్లను పిలిపించి ప్లాన్ వేసి మరి ఈ భవనాన్ని ఎంబడే ప్రారంభించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులను నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ళు గడిచిపోయింది. ఈ 76 ఏళ్లలో మైదాన ప్రాంతం మరి ఐటీడీఏ ప్రాంతం 2 ప్రాంతాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతాలు అంటారు. ఏజెన్సీ ప్రాంతం అనేది చట్టసభలలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. అది ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో చేస్తే వచ్చేది కాదు. రాజ్యాంగబద్ధంగా చట్టసభలలో కల్పించినటువంటి హక్కు. ఏది ఈరోజు ఉన్నటువంటి ఏవైతే ఐటీడీఏలు ఉన్నాయో, ఏదైతే ఏజెన్సీ ప్రాంతం ఉన్నాయో, ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో 10 నుంచి 12 సీట్లు మరి ఎస్టీలకు చట్టసభలలో రిజర్వ్ చేయబడ్డాయి. రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి అక్కడ ఎస్టీలు మాత్రమే నిలబడతారు తప్ప ఇంకొకరు నిలబడరు. మరి మైదాన ప్రాంతంలో 70% మంది గిరిజనులు ఉన్నారు. 30% అక్కడ ఉంటే 70% మైదాన ప్రాంతంలో గిరిజనులు ఉన్నారు. మరి స్వతంత్రం వచ్చి నాటి నుంచి 76 సంవత్సరాలు గడిచిపోయినా ఇప్పటి వరకు మైదాన ప్రాంత గిరిజనుల పరిస్థితులు కానీ, వాళ్ళ స్థితిగతులు కానీ, వాళ్ళ బాగోగులు కానీ ఈరోజు చట్టసభలలో మాట్లాడేటటువంటి నాయకులు లేకుండా ఉంది. ఎందుకంటే ఈ మైదాన ప్రాంతం నుంచి ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎస్టీల కొరకు, ఎస్సీల కొరకే పనిచేస్తూ ఉన్నామని చెప్తారు. కానీ అధికారం వచ్చిన తర్వాత గిరిజనుల ఓట్లు వేయించుకోవడం, అధికారంలోకి రావడం, మరి గిరిజనులు మర్చిపోవడం. ఇలా 70% మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల స్థితిగతులు పట్టించుకున్న నాదుడు లేదు. ఇలా ఈ మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు ఒక చట్టసభలలో, ఒక శాసనసభ కానీ, పార్లమెంట్లో కానీ, జిల్లా పరిషత్లో కానీ, శాసన మండలిలో కానీ ఒక్క పదవి కూడా ఈ 70% గిరిజనులకు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు కూడా ఇవ్వలేదు. ఈరోజు ఎందుకు చెప్తా ఉన్నామంటే మా ఓట్లతోన గెలిచి మే సపోర్ట్ తీసుకొని మరి గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోకపోవడం మరి ప్రభుత్వాల ఒక మొండి వైఖరి మంచి పద్ధతి కాదని నేను ఉమ్మడి పాలమూరు నుంచి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మరి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ 70% ఉన్నటువంటి గిరిజనులను ఇప్పటి వరకు చట్టసభల్లో కానీ, మరి లేకుంటే అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, రాజ్యసభలో కానీ, మరి అదేవిధంగా జిల్లా పరిషత్లో కానీ ఎక్కడ కూడా ఒక స్థానం ఇప్పటివరకు ప్రభుత్వం కూడా కేటాయించలేదు. కాబట్టి గిరిజనుల స్థితిగతులను గుర్తించాలి. గిరిజనుల ఓట్ల అవసరం. గిరిజనుల ఓట్లతోన మీరు అధికారంలో రావడం అవసరం. కానీ గిరిజనులకు రాజరికం చేసేటటువంటి హక్కులు గిరిజనులకు లేదా? మరి గిరిజనులకు ఎందుకు కల్పిస్తలేరో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఈరోజు వాస్తవంగా చెప్తా ఉంటే కేసీఆర్ గారు వచ్చినప్పుడు మరి గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తాం. మరి గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తే ఈరోజు ఆ తాండాల స్థితిగతులు, ఆ తాండాల పరిస్థితులు చూస్తూ ఉంటే గ్రామ పంచాయతీలు అయినటువంటి తాండాలలో కనీసం సిబ్బంది కన్నా వేతనం చెల్లించేటటువంటి పరిస్థితి లేనటువంటి గ్రామ పంచాయతీ ఉంది. తన్నుకొని వచ్చే పరిస్థితి. గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, ఉండడానికి బిల్డింగ్ లేదు. ఉన్నటువంటి స్టాఫ్ సిబ్బంది ఎవరైనా గ్రామ పంచాయతీలు ఉంటే వాళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం, జీతభత్యాలు ఇవన్నీ కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి. దీనికి గిరిజన గ్రామ పంచాయతీగా కేటాయించుంటే దీనికి స్పెషల్ ఫండ్ ఉంది సెంట్రల్ నుంచి. గిరిజన తాండాలు అనుకుంటా గిరిజన గ్రామ పంచాయతీని కేటాయించుంటే రెవెన్యూ చేయాలి. స్పెషల్గా ఏ గ్రామ పంచాయతీ అయితే తాండాలను చేశారో అక్కడ స్పెషల్గా దాని రెవెన్యూ దాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది. రెవెన్యూ లేకపోతే, నిధులు లేకపోతే ఆ గ్రామ పంచాయతీ ఉండేం లాభం? ఎక్కడో అక్కడ కొంత సర్పంచులు పాపం తాండాలలో అయితే వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని సర్పంచ్గా గెలిస్తే గ్రామాలలో వాళ్ళని తరిమే పరిస్థితి.
సర్పంచ్గా గెలిచి మీరు ఏం పనులు చేస్తున్నారు? నిధులు లేకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి పని చేస్తారు? నిధులు అనేది ఉంటేనే కదా మనం చేస్తారు. అదే లేకపోతే వాళ్ళని చేయమంటే ఎక్కడి నుంచి చేస్తారు? ఇదంతా చాలా అధోగతి అయినటువంటి పరిస్థితి తాండాలలో నడుస్తూ ఉంది. తక్షణమే ఈ ప్రభుత్వం గిరిజన తాండాలను గ్రామ పంచాయతీ చేసింది కాబట్టి వీటిని రెవెన్యూ గ్రామ పంచాయతీగా గుర్తించాలి. మరి స్పెషల్ జీవో కింద సెంట్రల్ నుంచి నిధులు తీసుకొచ్చి ఈ గిరిజన తాండాలను గ్రామ పంచాయతీకి అయినటువంటి తాండాల నిధులు స్పెషల్గా కేటాయించి ఆ తాండాల బాగోగుల కొరకు పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాను. ఈ 70% మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనులకు కనీసం నామినేటెడ్ పదవులను గుర్తించి ఇవ్వటం లేదు. అవి కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి కట్టబెడుతున్నారు. అంటే మేమంతా ఓట్లు వేయడానికి పనికొస్తాం తప్ప రాజకీయానికి పనికిరామా? ముఖ్యమంత్రి గారు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ 70% గిరిజనులు ముక్కమ్మడిగా ఓటేసి మీకు గెలిపించారు. ఈ మాట పదే పదే ప్రతి మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం గిరిజనుల ప్రభుత్వం, గిరిజనులు ఓటేస్తేనే మరి ఈ ప్రభుత్వం ఇలా అధికారంలోకి వచ్చింది. ఈ ప్రజాప్రభుత్వం రావడానికి ముఖ్యంగా గిరిజన బిడ్డల ఓట్ల అండతోనే మేము వచ్చినామని చెప్తా ఉన్నాం. మరి అన్ని పదవులు ఏజెన్సీ ప్రాంతాలలో ఇస్తున్నారు. మరి మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల స్థితిగతులు ఏంది? వీళ్ళ పరిస్థితులు ఏంది? వీళ్ళని ఎవరు గుర్తిస్తున్నారు? ఎందుకు మరి వీళ్ళని గుర్తించి పదవులు ఇవ్వటం లేదు? కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వచ్చే ఎన్నికల కల్లా గుర్తించి మైదాన ప్రాంత పరిస్థితులు ఏదో స్థితిగతులు గుర్తించి వాళ్ళకు పదవులు రాకపోతే వచ్చే ఎన్నికల్లో ఎవరు గిరిజనులకు సపోర్ట్ చేసి పదవులు ఇస్తారో, ఎవరు అసెంబ్లీలో టికెట్లు ఇస్తారో వాళ్ళకే మేము పట్టం కట్టడానికి వెనకాడబోమని కూడా ఈ వేదిక ద్వారా మహబూబ్నగర్ నుంచి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కోరుతా ఉన్నాం. మరి రేవంత్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి వచ్చినటువంటి బిడ్డ. మరి కొండారెడ్డిపల్లి కల్లకుర్తి నియోజకవర్గం పక్కనే మరి ఆయన కూడా ఎన్నో ఉడుదుడుకులు కష్ట నష్టాలు తెలుసుకొని మరి కొడంగల్ నుంచి మరి ఆయన ముఖ్యమంత్రిగా రావడం జరిగింది. మరి ఆయనకి అన్నీ తెలుసు. మరి గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. మరి మైదాన ప్రాంత గిరిజనులను గుర్తించి వాళ్లకు పదవులు వచ్చే విధంగా వాళ్ళ స్థితిగతులు వాళ్ళు మెరుగుపరుచుకునే విధంగా చట్టసభలలో కానీ శాసన మండలిలో, శాసనసభలో, పార్లమెంట్లో అన్ని చోట్ల కూడా వీళ్ళకు స్థానాలు కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వానికి కూడా మరి నివేదిక పంపవలసినటువంటి అవసరం ఉంది. మరి రేపు జరగబోయే మరి డీలిమిటేషన్లో మరి ఇక్కడ ఈ మైదాన ప్రాంతంలో ఏవైతే అన్యాయం జరిగిన ప్రాంతాలు ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఎస్టీలకు రిజర్వేషన్ కేటాయించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి దాన్ని గుర్తించి ప్రతిపక్ష పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇక టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టు కావచ్చు, అన్ని పార్టీలను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైతే గిరిజనుల బాగోగుల కొరకు పనిచేసే నాయకుడు ఉంటాడో, ఏ పార్టీ అయితే గిరిజనులకు సపోర్ట్ చేసే స్థానాలు కల్పిస్తుందో మరి ఆ పార్టీకి రేపు ఆ గిరిజనులు సపోర్ట్ చేసే విధంగా పనిచేస్తారు. ఆలోచించాలి. ముఖ్యమంత్రి గారు ఆలోచించి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల స్థితిగతులు మార్చకపోతే వచ్చే ఎన్నికల్లో ఏం చేయాలో చేసి చూపిస్తాం. జై హింద్. అతి త్వరలో ఈ వారంలో వచ్చే వారంలో మా శేఖర్ నాయక్ గారు, మా రవిరాత్రులు గారు ఇదంతా కూడా ప్లాన్ చేసి మరి ఎమ్మెల్యే గారిని పిలిచి దీన్ని ఫౌండేషన్ చేసే ప్రయత్నం చేస్తాం. આજે ને આપણા મહબૂબનગર જિલ્લા છજોપણ કીર્તિશેષુలు રામાવત પંતુનાયક गिरिजन ભવનમાં સંત શ્રી શ્રી સદગુરુ સેવાલાલ મહારાજ દિસે 80% ఉయోజపణ దాడేర జయంతి ప్రోగ్రామే ముగింపు కార్యక్రమమైన మన గిరిజన విద్యార్థి సేవా సంఘం ఇది ఆర్గనైజ్ కిదేचा ఏ ముగింపు కార్యక్రమమైన చీఫ్ గెస్టుగా గిరిజన సేవా సంఘం మరియు బంజారా భారత్ రాష్ట్ర అధ్యక్షులు వాంగడా హనుమాన్ నాయక్ వ్యాయాచ్, మైదాన ప్రాంత ఐటీడీఏ సాధన సమితి అధ్యక్షుడు రామావత్ రఘురామ్ రాథోడ్, అత్త శ్రీ జయశంకర్ సార్ విశ్వకర్మ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మయాస రాములోచ్, అత్త મહબૂબનગર म्युनिसिपल कॉर्पोरेशन में आज भारत देश में कोई भी अपनों ने जनरल में दी सीटें दीनी कौन जो पण कांग्रेस को तो गोर गोर को तो कांग्रेस वो मैसेज थी आज फर्स्ट डिविजन अने 40 पर 8 डिविजन में दी हम जनरल में सीट देता दो जनरल गेलच घेचा दो जनरल कांग्रेस पार्टी वड़गी तो अपन रिजर्वेशन में नहीं रचू जनरल में पोटी करे सत्ता आपण काई को ये न वो न अपन गुलामगिरी करते रेर कोनी अपन जनाबा कत्ता कतरा काई हाथ हाथ भरण अपन लीडरशिप करे नायकी अपन गोरेर जाते में जेरकाणत बेटे अपन से न
मार कल्चर घाटी थी नवन करते हुए आयोजन से मार राम राम करते हुए मैं चिन्ह उपन्यास मुगिद रोज 2 నిమిషాలు అక్కడి నుంచే లేచి మాట్లాడు సభను ఉద్దేశించి प्रेस मीट देना मत देना कुछ भी बात है कि మ్యాటర్ లకంతో కాలుచు ఫైనల్ రోజు అయిపోతే తూ కాయ 2 నిమిషాలు గౌరవనీయులు పెద్దలందరికీ నా సభకు నమస్కారము. ఇలా శివలాల్ జయంతి ఇలా యజ్ఞం పెట్టినందుకు శివలాల్ కూడా నా తరఫున వింటి ఆయన మఠానికి చేసుకోగలరని అనుకుంటూ 2 నిమిషాలు మాట్లాడతాను. నా పేరు ఇస్లామత్ గోవర్ధన్ నాయక్. ये गिरिजन भवन में हमारा राष्ट्र अध्यक्ष मार काका हनुमानायक जरूरतमा మేము చాలా విధాల తిప్పలబడ్డాము. మొన్న వినాయకుని కూకునే పెట్టున్నాడు 21 రోజు కూకునే పెట్టినాం. ఆ రోజు ఎమ్మెల్యే గారు వచ్చిండ్రు. వచ్చినాక ఎవరు కూడా లేరు ఇక్కడ పబ్లిక్. పోలీసు వాళ్ళు కూడా వచ్చి కాంటాక్ట్ చేసి పెట్టుకున్నారని అప్పుడు రవి రాఘవన్ని పట్టుకోపోతామంటే పిలుచుకోపోయిండు కూడా. ఆయన ఎదురుగా అంటున్నా నాకు సాటుకొని చెప్పే మాటలు నాకు ఎప్పుడు అలవాటువే లేవు. మీరు ఎవరినన్నా అడిగి తెలుసుకోండి. అప్పుడు అందరూ వస్తామంటే అందరు ఇంటికి జరిగింది. నేనే పోయినా డైరెక్ట్ నేనే పోయి మాట్లాడి హెడ్ కానిస్టేబుల్ ఇంటలేడు మళ్ళీ వస్తున్నాడు. ఎందుకు నీకు ఎవరు కాంప్లైంట్ ఇచ్చారు చెప్పమంటే ఆయన చెప్పని అంటాడు. నువ్వు చెప్పకుంటే నేను సిఐ దగ్గరికి పోతా అంటే పోనీ అని అంటాడు. నువ్వు పోనీయకుంటే మేము తోలుకొని పోతాము అని తోలుకొని వచ్చిన ఆయన. ఆ రోజు ఏ నాయకులు కూడా రాలేదు. అప్పటి నుంచి ఆయన ఎమ్మెల్యే గారు ఏమన్నాడంటే వచ్చిండు వీరికి రాత్రి 8 గంటల కదా బాబు 8 గంటలకు వచ్చిండు. వచ్చినప్పుడు మాకు పక్కకు పిలుచుకొని ఇట్లనే భుజం మీద చేయి పెట్టి పక్కకు పిలుచుకొని ఆయన ఎదురుగానే అంటున్నాం. ఆయన ఎమ్మడే ఉండే అంటే ఈ జగ ఎట్లా వచ్చింది నువ్వు చెప్పు గోవర్ధన్ నాయక్ నీకు అన్నీ తెలుసు అంటే నేను చెప్పిన సార్ ఇది డైట్ కాలేజీలో జాగా ఇది. మేము అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు భగవంతరావు డీసీసీ ప్రెసిడెంట్ ఉండే. ఆయన మైసూర్ గండి కేసు వాడిండే ఎవరిది పంతునాయక్ వాళ్ళకి. అది కేసు భగవంతరావు దగ్గర ఉండే. అట్లా నేను సుగ్రహించినాం మాకు ఇక్కడ గిరిజన్ భవన్ కావాలి సార్ జగ అని. అయితే ఆ రోజు మేము అందరం కలిసి ఇక్కడ టెంట్ వేసినప్పుడు డైట్ కాలేజీ వాళ్ళు మున్సిపల్ పోలీసు వాళ్ళు అందరూ వచ్చారు. ఇక్కడ కూడా ఉన్నారు పోలీసు వాళ్ళు బాగా. అంటే టెంట్ వీకి ఇక కొట్టుకమే షురూ చేసారు మాకు అందరికి. వాళ్ళు కొట్టేటాల కల్లా నాకు ఇక్కడ బాగా దెబ్బ తాకింది నా భుజానికి. అప్పుడు దవాఖానా చేసుకుపోయాడు. అప్పుడు ఎల్ఐసి రాజు ఉన్నాడు, ఈ శేఖర్ నాయక్ కూడా ఉన్నాడు. అందరం కలిసి ఒకరికొకరు కొట్టుకున్నాం. అలా బాగా 2-3 దినాలు ఘర్షణలు జరిగినాయి. కొట్టుకున్నప్పుడు ఆ జగ అట్లా వచ్చింది సార్ మాకు అంటని క్లియర్గా వివరంగా చెప్పిన ఎవరికి ఎమ్మెల్యే సార్ ఎలాంటి డౌట్ లేకుండా నువ్వు చెప్తేనే కరెక్ట్ ఉంటుందని నేను చెప్తున్నా. అంటే ఇది ఎవరు కట్టించిన అంటే శ్రీనివాస్ గౌడ్ కట్టించిన కానీ అన్ని నీళ్ళే కారుతున్నాయి సార్. ఇప్పుడు దాని కాంట్రాక్టర్ కట్టినోడు తీసుకున్నోడు నీళ్ళు కారుతున్నాయి సార్. దాంట్లో మాకు కొంచెం సాయం చేయండి సార్ ఎట్టి పరిస్థితులు అంటే ఇప్పుడు నాకు డీటెయిల్ తెలిసింది నీ వల్ల. నేను ఈ 8 రోజుల లోపలనే చెప్తాను. నేను మీకు అన్ని శాంక్షన్ కూడా చేపిస్తా, శాంక్షన్ కూడా తెచ్చిస్తా మీకు అని చెప్పిండు ఆ రోజు ఏమైందంటే ఈ రవి రాఠోడ్ది పూనాల పిహెచ్డిది ఎగ్జామ్ పడ్డది. అప్పుడు మామ నా ఎమ్మెల్యే అంటే మేము ఇద్దరం పూనాలో ఉన్నాం, పిహెచ్డి కాలేజీలో ఉన్నాం ఆ రోజు. అప్పుడు ఇక్కడ లెటర్ వచ్చిందట మాకు ఫోన్ చేసినారు. కానీ మేము ఇద్దరం అక్కడ చాలా దూరంలో ఉన్నాం. ఈ విషయాలు ఇట్లా వస్తుంటే ఇక్కడ ఒక 5 షాపులు కట్టిరు. ఆ షాపుల పైసలు లెక్క ఇయ్యరు వీళ్ళు. ఎవరో రాత్రికి తాగుతారు, వాళ్ళకు ఇచ్చేస్తారు ఆ షాపులు. అరే నాకు ఒక షాప్ ఏంటో 2 షాపులు ఉండి కిరాయి ఇస్తా, నాకు ఊరికే వద్దు, నేను కిరాయి ఇస్తా, అందరు ఎట్లా ఇస్తారో దానికన్నా 10 రూపాయలు ఎక్కువ తీసుకోండి అని కూడా చెప్తున్నా. సద్గురు శివలాల్ మహారాజ్ 287వ జయంతి ముగింపు సమావేశం నిర్వహిస్తున్నటువంటి ఈ సభా అధ్యక్షుడు రమావత్ రవి రాఠోడ్ గారు, అదేవిధంగా గిరిజన జిల్లా సీనియర్ నాయకుడు గోవర్ధన్ నాయక్ గారు, మరి రాజ్వీర్ గారు, రామచందర్ నాయక్ గారు, మరి ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అన్న హనుమానాయక్ గారు, మరి పెద్దలు గౌరవనీయులు రఘురామ్ నాయక్ గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని వచ్చిన బలరామన్న గారు, మరి ఇతర కార్యకర్తలందరికీ పేరున నా పేరు కురావత్ రాజేష్ నాయక్ డాడీ లంబాడి హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. మరి అదేవిధంగా ముఖ్యంగా జనరల్ స్థానంలో కార్పొరేటర్గా గెలిచి బంజారా ఉనికి సాటిన మన అన్న మేఘ్య గారు అందరికీ కూడా పేరున జై సేవాలాల్ రామ్ రామ్. మరియమ్మ याडी अपन समाजन आंग चलानो करता
प्रार्थना करतो ఈ అత్రాచో కార్యక్రమం आज डिझाईन केलं जे रवी राठोडन पेरपेरीन धन्यवादाలు కృతజ్ఞతలు दिया बल एक बात को लोगों सासी भी दलेन लागी अपने वील रजना सेवालाल झंडा पाड़ लेता आणि सेवालाल फोटो ले लेन करपत्रम घाल लेन अपन चंदा सारू को इन्विटेशन दे सारू को बोलावतो इंदूर इंटेलिजेंस प्रभुत्व में जावचं इंदूर वील रजना ये करले देते मीना सारी समुद्रम सारी कर रहे इंदूर సెలవు కార్యక్రమం करने తప్పుడు సంకేతం जावच కాబట్టి सेवालाल जयंती ఫిబ్రవరి 15 తారీఖు దేశవ్యాప్తంగా వదాడస్ కర్ను వదాడస్ సెలవు देणं दसरा वदाड करतो दसरा पण गार इंपॉर्टन्स रहतो सेवालाल जयंती भी सेवालाल जयंती 15 तारीखेर करतो और इंपॉर्टन्स रहतो गवर्नमेंट भी अपने राबोये రోజుల్లో సెలవు ఖచ్చితంగా దచ్చ ये वातन आपण परिगणम लेतानी नेक्स्ट टाइम ये तप्पू न करना करतानी मैं भी बिहार वाते की एक ही भेज तो अपने यूथ एंड जो भी करे वाले से यूथस कर रहे కాబట్టి नेक्स्ट टाइम ये रिपीट न होणं करतानी प्रार्थना करतो आपण गिरिजन भवन ఈ సుమారుగా స్థాపన करतानी इंचुमिंचु एक 30 वर्ष से रमावत पंतुनायक सारेलार हम भी रातंदाड़ो काम करता नहीं लाठी खाता नहीं इतका मेले मैं हम भी साहेब हमार भी कष्टा सर गत TRS प्रभुत्व में मैं ये भवन काढ़ना का चकना ये नकाड़नो करता नहीं रवि राठोड हमसे भरता नहीं लड़ाई मारन श्रीनिवास गौड़ है मैं शेखर एक आधो एकड़ जमीन पद्मावती कॉलोनी हाथ के मैं चलाता नहीं 1,10 लक्षले बंजारा भवन बंधाया होता आणि सेवाला बाहेर 1000 गज जमीन राहताना गुडी निर्माण किती ఏం भी का काल कांग्रेस गवर्नमेंट MLA NM श्रीनिवास रेड्डी गजोयपचा 3 करोड़ रुपया सैंक्शन MLA भवन में सर प्रोसेस सर नेक्स्ट मंथ को आवदो पण मी नाको बिल्डिंग स्टार्ट व्हावसा करतानी తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఎంబి आपण से भरण रहतानी आपण जाती उनकी कापाडन आपण कतकत आस्तुल छ वन एक गवर्नमेंट फंड लेतानी और एक स्ट्रक्चर का लातानी से एक विनियोगम में लाणो करतानी मतलब मैं सेम प्रार्थना करतो तम कायम भी गिरिजन भवन येथे पिलपुरतो आम्हा धाडी रोडीती हम खचिతంగా సహకారం करता जय